అయ్యయ్యో, నాకిన్ని తెలివితేటచ్చిన దేవుడు చదువు ఇవ్వలేదే. ఏంట్రా అబ్బాయి ఏం లేదు, ఏం లేదు. ఏడుస్తున్నావు? ఏమి లేదంటావు? సంగతి ఏంటో చెప్పు, నేను ఎవరికి చెప్పనులే. పట్టు చెయ్యి పట్టు. అయ్యో, ఉత్తరం కనపడిపోయింది. అలాగే ఉత్తరమా? ఎవరు రాశారా? నా లవర్. నీకు లవ్వరా? నాకే కాదు, మా నాన్న, మా తాత, మా ముత్తాత అందరూ లవ్వాడి పెళ్లి చేసుకున్నారు తెలుసా. ప్రేమ గుడ్డిదని మీ వంశాన్ని చూసే కనిపెట్టినట్టున్నారు. అది సరే గాని నీ లవ్వర్ ఎవరు? నీకు చెప్పడానికి నేను తెలివి తక్కువన్నా? నువ్వు చాలా తెలివైనడు అని నాకు తెలుసు. మరి నీ లవర్ నీకు లవ్ లెటర్ రాసిందంటే అది చదువుకొని ఉండాలి కదా. మరి గుమ్మస్తా కూతురు చదువుకోకుండా ఉంటది ఏంటి? ఏటి గుమస్తా ఉంది కూతురా? అయ్యో, నోరు సరిపోయింది. అది నీకు మామూలే గాని ఏదో లెటర్ ఈ చదివి చెప్తాను. చదివి చెప్తావా? చదువు. ఇదిగో ఇక్కడ చదివితే అందరు వింటారు. ఇదిగో ఇది నా ప్రేమోత్తరం, ఎవరికి పడకుండా చదువు. అమ్మాయి కంటే అక్షరాలే అందంగా ఉన్నాయి. అమ్మాయి కూడా అందంగా ఉంటది కదా. మరి బసవయ్యా, నా ప్రేమ నీదయ్యా. ఇదేంట్రా చెవులు మూసు? నేనేమన్నా తెలివి తక్కువ అనుకున్నావేంటి? నువ్వు ఉత్తరం చదువుతుంటే నీ చెవులకు వినపడుతుంది కదా, అందుకని మూసేసా. నేను చదివే లెటర్ నాకు వినపడుతుందని నా చెవులు మూసేసావా? అబ్బాబాబాబాబాబాబా, సూపర్ రా. నీ అంత తెలివేలోడు ఈ భూమి మీద పుట్టలేదురా, ఇక మీద పుట్టబోటురా. ఇది చదివే లెటర్ కాదురు, నవిలే లెటర్. నా ఉత్తరం. ఏ చిన్నయ్య, నేను ఈరోజు చాలా సంతోషంగా ఉన్నాను. చూస్తూనే తెలుస్తుందిలే. ఏ చిన్నయ్య, మన ఇద్దరం కాసేపు ఆ మండపంలోకి వచ్చిందావా? వద్దు, వాళ్ళు వచ్చారు. అయ్యో, నేను నీతో మాట్లాడడానికి, నేను చూడడానికి అసలు ఇంట్లో వీలు పట్టలేదు. నేను నీతో చాలా మాట్లాడాలి. రేపు మాట్లాడుకోవచ్చులే, పైగా అయ్యగారు కూడా ఇంట్లో లేరు, వస్తే మన కోసం ఎత్తుకుంటారు. పద. హలో, యజమానురాలాగా చెప్తున్నాను, బోధపడిందా? బోధపడిందమ్మా. రండి. చెన్నమ్మ గారు కొండ మీద గుడికెళ్ళి వస్తామని చెప్పారు. పైగా మన చెన్నయ్య కూడా తోడెళ్ళాడు. ఇంకా భయపడతారు ఎందుకు? సాయంత్రం నుంచి వర్షం ఆకుండా కురుస్తాను. మధ్యలో కార్ రిపేర్ ఏదైనా అయింటే ఎందుకైనా మంచిది, ఒకసారి వెళ్ళి చూసేద్దాం. రైట్, నువ్వు వెళ్ళి బండితి. అలాగనే. చూడండి, ఆ కారు మందే అనుకుంటానండి. అవునయ్యా, ఆ బండి 288. నేను అప్పుడే చెప్పాగా బండి రిపేర్ ఏదన్నా అయి ఉంటుందని. రైట్, పక్కన ఆపరా. చాలా పొద్దుపోయింది, ఇంటికి పోవా? నువ్వు కావాలని కారు రిపేర్ అని అబద్ధం చెప్తావు. లెక్క పెడుతున్నావా? నేనా? అమ్మడు పిచ్చి పట్టిందా? నీకే మొన్న వచ్చి పట్టింది. నా ప్రాణం పోయినా నీకు లోగను. ఏంటి అమ్మ నువ్వు చేసే పని? ఏంటి అమ్మడు? చూసారు కట్టుకుంటావా? ఎవరైనా వస్తారా? చిన్నయ్య, మా నాన్న ఎంతో నమ్మకం పెట్టుకున్నాడు. ఉన్నాను కదా, రాము. నువ్వేం భయపడగలరు, నా మాట విను. అమ్మడు ఆడబడుతే ఏంటి పిచ్చాలేగా? ఏంటమ్మా ఇది? చెప్పమ్మా, చెప్పు. కారు పేరు చెప్పి నన్ను మండపంలోకి తీసుకొచ్చాడు. వర్షం పడుతుంది, కారు రిపేర్ చేయలేమని, ఇక్కడే ఉందామని నన్ను దోలా చూశాడు. నాకు చాలా భయం వేసింది. ఏ పర్వాలేదు, నడిచనే వెళ్ళిపోదాం నేనంటే, నువ్వు విదేశాలు చదువుకుని వచ్చావు, ఆ మాత్రం అర్థం చేసుకోలేవా? ఈ ఒక్క రోజుకి ఎంత పని చేశావు? నిన్ను నా పిల్లలా చూసుకున్నాను, అలాంటిది నా కూతురు పట్టి పిచ్చేస్తావా? నువ్వు మనిషివి కాదురా, నువ్వు మనిషివి కాదు, రాక్షసుడివి. తల్లిపాలు తాగి నమ్ముకుంటే నీచుడిరా. నాకే వచ్చిన నయవంచుడురా. ఒరే ద్రోహి, ఇవాళ నుంచి నేను చచ్చిపోయాను అనుకోరా. ఇక నా ఇంటి గడప తొక్కతో నిన్ను ఎలా పెంచాను రా? నా సొంత బిడ్డ కన్నా ఎక్కువగా పెంచాను. ఆ ఒకే ఒక్క కారణంగా నిన్ను ప్రాణాలతో వదులుతున్నాను. నీ వాహనాలు చూపించుకో. ఇదే ఇంకోడైతే నువ్వు చేసిన తప్పుకి నరికేసి ఉండేవాడు.
పదమ్మా రండా ఇవాళ వాడికి మనకి రుణం తిరిగిపోయి. చిన్నబ్బాయి వద్దు చిన్నబ్బాయి, వెళ్ళొద్దు, నా మాట విను. 2 కుటుంబాలు కలవబోతున్నాయి. వద్దు చిన్నబ్బాయి. చిన్న వెళ్ళ చిన్న నా మాట విని చిన్న వెళ్ళ చిన్న వెళ్ళ చిన్న వెళ్ళ చిన్న ఆగో, ఎక్కడికి వెళ్తున్నావు? ఒక నౌకరేదమా నా అక్క కూతురు ఒంటి మీద చెయ్యేశాడని తెలుసు కూడా నన్ను నోరు మూసుకుని కూర్చోమంటావా? అటు తప్పుకున్నాయా? వాడి కాలో చెయ్యను నరకందే నేను నిద్రపోను. నరికేస్తే నీ పగ చల్లారిపోతుందా? అందుకని పరువు పైన పర్వాలేదని చేతులు ముట్టు కూర్చోమంటావా? బుర్రుందిరా నీకు? వాడిని చంపేసి జైలుకెళ్ళి కూర్చుంటావా? పర్వాలేదు, జరిగింది విని గాజులు తొడుక్కుని కూర్చోవడం కంటే అదే మేలు. ఊళ్ళో నలుగురు చేత మొహం మీద ఉమ్మయించుకోవడం కంటే జైలుకెళ్ళడమే మేలు. తప్పుకో. వద్దు బాబు, నేను చెప్పేది కొంచెం విను. మా నాన్న చిన్నయ్య నెత్తి మీద పెట్టుకుని ఊరేగాడు. ఇప్పుడు ఆయనకు నిజం తెలుసుకుని బయటకు గెంటేశాడు. ఆ శిక్ష వాడికి చాలు. కానీ మీ చెల్లెలు పరువు పోయిందే, దానికి కారణమైన వాడిని నేను ఊరికే వదిలేయాలా? నువ్వు వాడిని నరికేస్తే జరిగింది మాసిపోతుందా? పోదు, కానీ కోపం కొంచెమైనా తగ్గుతుంది కదా. 2 రోజులు ప్రశాంతంగా ఉంటే అన్ని కోపాలు పోతాయి. అవును, నువ్వు కూడా 15 సంవత్సరాలుగా ప్రశాంతంగానే ఉన్నావు. కానీ మీ నాన్నకి నీ మీద కోపం పోనేలేదే. అలాగే నేను కూడా. తప్పుకోవద్దు. వాడి కోపంలో కూడా న్యాయం ఉంది గౌరీ. ఎవడో చేసిన దాన్ని ఎవడు చేసుకుంటాడు చెప్పు? న్యాయంగా చూస్తే వాడు చేసుకోవాల్సిన పిల్ల. వాడు మనతో పాటు చిన్న వయసులో వచ్చేసాడు కాబట్టి ఆ కుటుంబానికి విరోధయ్యాడు. పోన్లే, తను నాకు మర్యాద ఇవ్వకపోయినా నీకైనా ఇచ్చాడు. అచ్చా రే బండిదీరా. ఎందుకయ్యా చెన్నై అడగాలి? కలుపు తీయడానికి ఎంతమంది కూలీలు కావాలో చెన్నైకే తెలుసండి. శనక్కాయలు ఏ కొట్లో అమ్మాలో చెన్నైకే తెలుసండి. జొన్న చేనుకు మందు కొట్టారో లేదో చెన్నైకే తెలుసండి. అయ్యా మరి నేను వెళ్ళొస్తానండి. ఎక్కడికి వెళ్తున్నావు? చెన్నై దగ్గరికండి. ఎందుకు? అదేనండి, కౌలు డబ్బులు ఎవరెవరి పేరుతో ఏ ఏ బ్యాంకుల్లో వేయాలి, ఈ దివాణానికి కావలసినటువంటి వస్తువులన్నీ ఎక్కడ కొనాలి, ఇవన్నీ చెన్నైకే తెలుసండి. అడిగి తెలుసుకుందామని బయలుదేరా. ఏంటయ్యా ఇన్ని రోజులు ఇవన్నీ చెన్నై చూసుకుంటుంటే మీరందరూ ఇంట్లో తిని కూర్చుని ఏం చేస్తారు? గాడిదలు కాస్తున్నారా? చే ఇది ఇల్లా సత్రమా? అబ్బా నువ్వు ఉండబోయా, నేను చెప్తున్నాను కదా. వంటింట్లో ఏమేం చేయాలో ఎంతెంత చేయాలో తెలియక అందరూ ఖాళీగా కూర్చున్నారు. 2 రోజుల నుంచి చెన్నై పళ్ళకు రావట్లేదటగా. వెంటనే డ్రైవర్ పంపించి చెన్నైని పిలిపించండి. 2 రోజులుగా నువ్వు ఎక్కడికి వెళ్ళావు? సముద్రం ఎలా ఉంటుందో చూద్దామని వైజాగ్ వెళ్ళానండి. వెళ్ళా సముద్రంలో గోవిందయ్య అయ్యా ఈ లెక్క చూసి పంపించి. అలాగే అగా, నీకు లెక్క చూసి కదా డబ్బులు ఇవ్వాలి. మరి ముందే అయ్యా అయ్యా అంటూ ముష్టోళ్ళగా చేయి చెప్తావిట్రా. నువ్వు ఎప్పుడు వచ్చావు, నీకు ఎంత ఇవ్వాలి చెప్పు. గుమ్మస్తా మీరా నేనండి. మీకు లెక్కలు తెలియకపోతే వెళ్ళి చిన్నయ్య గారిని అడగండి. ఏంట్రా డబ్బా ఇస్తున్నావా? నన్ను ఉద్యోగం అనేది వెళ్ళిపోమన్నారు కదా. అంటే ఏడుస్తావిట్రా? ఎక్కడికి వెళ్ళాలో ఎలా బతకాలో తెలియక ఏడుస్తుంటా. సరే ఏడో ఒక. ఇప్పుడు మా ఇల్లు చూసుకోవడానికి ఎవరు లేరురా. నా కూతురు కూడా ఇక్కడే పని చేస్తుంది. మరి నువ్వు మా ఇల్లు జాగ్రత్తగా చూసుకుంటావా? అలాగేనండి. ఈ ఉద్యోగం పర్మనెంట్ కదండి? అది నీ నరకం మీద ఆధారపడి ఉంటుంది. అంతే కదా, తప్పకండి. ఎలా అదేంట్రా నరాలు తగినట్టు నడుస్తున్నా? బాలేదా? ఇంకోటి నడుస్తాను. ఎలా? నువ్వు పర్మనెంట్ గా టెంపరవరీయే. అమ్మా, చెన్నైని ఇంట్లోంచి బయటికి పంపించినంత మాత్రాన నీ ఆత్మ శాంతించదని నాకు తెలుసమ్మా. త్వరలోనే అక్కయ్యని నాన్నని కలిపి మన 2 కుటుంబాలని ఒకటి చేస్తాను. వెనక ముందు చూసుకోకుండా గొడ్డను బాదినట్టు బాధేశారు. కూతురు ఏం చెప్తే అది నమ్మేయటమేనా? అసలు ఏం జరిగింది, ఎలా జరిగిందని ఒక్క మాట అయినా అడిగాడు ఆ పెద్ద మనిషి. మరి నువ్వైనా చెప్పలేకపోయావేంటి? చిన్నయ్య ఏడుస్తున్నావయ్యా? పెద్దయ్య కొట్టాడని బాధపడుతున్నావా? అబ్బే, పెద్దయ్య కొట్టిన దెబ్బలు కాదని నేను బాధపడుతుంటా. ఈ నెలలో ఒక్కరోజు కూడా నేను ఆయన విడిచిపెట్టి ఉండలేదు. అలాంటిది 2 రోజులు అయిపోయింది ఆయన చూసి. అదే బాధగా ఉంది. బాధ ఇదే. చిన్నయ్య చూడు, ఎవ్వరికి కనపడకుండా పెద్దయ్య గారిని చూసిరారా, అప్పుడు నీ మనసు స్థిమిత పడుతుంది. లేదే, ఆయన తప్ప ఆయన తెలుసుకుని నాకు కబురు చేసేంత వరకు నేను ఆయన మొహం చూడను.
ఆ దొంగ ముఖంది నీ మీద మనసు పడ్డట్టు నాటకం ఆడింది అనుకో, అది నీ యజమాని కూతురు అని తెలుసు కదా, నువ్వెందుకు మనసు పడ్డా? సిగ్గిడిసి తన అందరి ముందు పంపు సెట్ దగ్గర స్నానం చేస్తూ నా మీద పడ్డప్పుడు కూడా నేను మనసు పడలేదే. కానీ ఒకరోజు అయ్యో ఏంటి తమ్ముడు మధ్యగానే పోయిందేంటి? పుస్తకాలన్నీ తగలబెడతావు, పైగా చదువుకున్న డిగ్రీ కాగితాలు కూడా మంటలు పడేస్తావేంటి? ఏమైంది నీకు? ఇదిగో మర్యాదగా మంటలవి. అవి నేను చదివి సంపాదించుకున్న డిగ్రీలు. వాటిని మంటల్లో వేస్తాను, చిప్పేస్తాను, నా ఇష్టం. అది అడిగే హక్కు నీకు లేదు. అవి మంటల్లో వేయకపోతే ప్రాణానికి ప్రాణంగా చూసుకుంటున్నావే మా నాన్న. ఆయన మీద ఒట్టు ఇల్లు పడి చేస్తాను. వెయ్యి. తగలబెడుతుంది నువ్వు చదువుకున్న చదువుని కాదు, మా పెద్దయ్య పెంచుకున్న ఆశల్ని, ఆయన కన్న కలల్ని. పర్వాలేదు, నా ఆశ నెరవేరినప్పుడు ఎవరి ఆశ తీరినా తీరకపోయినా నాకు అనవసరం. నేను డబ్బున్న దానిగా నువ్వు నన్ను ప్రేమించడానికి వెనకాడుతున్నావు. చూడు, మా నాన్న నా పేరు మీద రాసిన ఆస్తుల తాలూకు దస్తావేజులు మొత్తం తెచ్చాను. ఇవి కూడా తగలబెడతాను. నేను ముందే చెప్పాను, అడ్డొచ్చావో దూకేస్తాను. చూడు, ఇప్పుడు నేను ఒట్టి ప్రభావతిని. నాకు చదువు లేదు, డబ్బు లేదు. ఇప్పుడు నేను ఒప్పుకుంటావా? మరి చిన్నపిల్ల మాడతావేంటి? ఎన్ని చెప్పినా సరే నువ్వు మా పెద్ద కూతురువి. అలాంటిది నేను పెళ్లి చేసుకోవడం ఏంటి? మరి అర్థమైన మాడతావు. ఆ రోజు తగలబెట్టిన కాగితాలన్నీ నకిలీవైనా ఉండొచ్చు. తనకు తెలుసుగా నేను చదువురాని మొద్దునని. ఆ పాపిష్టిది ఎంత నాటకం ఆడింది, నీ మీద ఎంత పగబోనింది. అసలు నువ్వు చేసిన తప్పేమిట్రా? నేనా నీ వెంటబడి తిరిగాను? నేనా నేను ప్రేమించమని అడిగాను? నేనా నేను పెళ్లి చేసుకోమని అడిగాను? ఆ రోజు గుడికి రమ్మంది ఎవరు? వద్దన్న మండపానికి తీసుకెళ్ళింది ఎవరు? చేసినంత నువ్వు చేసి నేనేదో చేసినావే. నేను నిజంగా పాప పోనీలే ఆడదాని వారు ఊరుకుంటున్నాను అనుకున్నావేమో. పొరపాటు. నన్ను ఎంతగానో నమ్మిన మా అయ్యగారు నన్ను అనుమానించి తప్పు పట్టారే, దానికి ఆ రోజు నా నోరు మూసుకుపోయింది. కానీ ఈ రోజు మాత్రం నేను ఊరుకునేది లేదు. చెప్పు, ఎందుకు చేసావు పని? కారణం చెప్పు. ఒకే ఒక్క కారణం, నిన్ను మా ఇంట్లోంచి వెళ్ళగొట్టాలి. ఎంతో ఇష్టంగా చూసుకునే మా నాన్న నిన్ను అసహించుకోవాలి. మా అక్క కుటుంబం 15 సంవత్సరాల నుంచి మా నాన్నకు దూరంగా ఉండటానికి కారణం నువ్వు. అంతేకాదు, మా అమ్మ మాకు లేకుండా పోవడానికి కారణం కూడా నువ్వే. అలాంటి నీకు మా ఇంట్లో రాజ మర్యాద, అందరి మీద అధికారం. కన్న కూతురైన నాకంటే మా నాన్నకి నీ మీద ఎక్కువ ప్రేమ. అందుకే నిన్ను ఇలా మోసం చేశాను, నమ్మించాను. అర్థమైందా? గుడ్ బై. ఏంటి నాన్న, బాగా ఆకలాతుందా? అవునమ్మా, ఇడ్లీ దమ్మని ఆ బస్సు గాని పంపించి 2 గంటలైంది. అప్పటికి ఆలస్యం అవుతామని నా బండి కూడా ఇచ్చి పంపించా. వచ్చేసా. సంతోషించాం. దా. ఏంట్రా ఇంత ఆలస్యంగా చచ్చావు? మరే దీన్ని నడిపెత్తుకురావద్దేంటి? అదే నేనైతే లగెత్తుకు వచ్చేసేవాడిని. అంటే ఈ బండి నడపడం నీ చేత కదా? మరి ఎందుకు తీసుకెళ్ళట్టు? ఏమో, మీరు తీసుకెళ్ళమన్నారు, కర్మ. సర్లే, ఆకలి చచ్చేట్టుగా ఉన్నా. ఇడ్లీలు ఎక్కడా?
అదిగో మూటలో వచ్చేస్తున్నాయి. నోట్లో ఇడ్లీలు రావటం ఏంట్రా? ఒరే ఈయన నంబర్లే గానీ మూట దింపి ఇప్పి చూపించండి. అట్టగానండి. ఇన్ని ఇడ్లీలు తెచ్చావిడ్రా? మరి 494 రూపాయలకు ఆ మాత్రం ఇడ్లీలు రావేంటి? 494 రూపాయలకి ఇడ్లీలా? మరి అదే చెప్పడమేమో చెప్పేస్తారు, ఆ తర్వాత మర్చిపోతారు. మని నాగమణి నాగమ్మండి. ఏంటండి? ఏంటంట? అప్పుడు మీ నాన్న నాతో ఏం చెప్పాడు? ఉండండి ఆలోచించుకుని చెప్తాను. ఏంటమ్మా ఫ్లాష్ బ్యాక్ వెళ్తున్నావా? అవును. బాబా ఆకలేస్తుందిరా. ఆ, ఆ రామస్వామి హోటల్కి వెళ్ళి కాస్త తెచ్చిపెట్టు. నాకు కూడా ఆకలిస్తుందండి. నువ్వేదైనా తిని నాకు మాత్రం ఒట్టి ఇడ్లీ పడరా. ఇదిగో ఈ నోటు ఎంతో తెలుసా? నేనేమన్నా తెలివి తక్కువ అనుకున్నారా? 500 నోటు. అబ్బో నువ్వే దీన్ని అచ్చుకుతున్నట్టుగా మాట్లాడుతున్నావే. చాలా ఆకలేస్తున్నాయి. బండేసుకెళ్ళి తొందర తీసినప్పా. ఇదండి జరిగింది. ఆ, చిల్లర లేదు కదా అని 500 రూపాయలు నోటిచ్చి పంపిస్తే మొత్తం ఇడ్లీలు పట్టుకొస్తా ఉంటా. నీ నోట్స్ చెప్పు తీసుకో. నానా వద్దు నానా, అబ్బా, కొట్టకు నానా. ఆకలేసేస్తుందమ్మా. ఆ, ఆ, చట్నీ సాంబార్ ఎదురా? ఇచ్చాడండి. ఇది నేనే వద్దన్నానండి. ఎందుకని? మరి అదే మళ్ళీ మర్చిపోయారు. ఆ? నాగమణి మీ నాన్న నాతో ఏం చెప్పాడు? అయ్యో అయ్యో చట్నీ సాంబార్లని ఎన్ని సార్లు ఫ్లాష్ బ్యాక్ వెళ్తారా? ఏదైనా తిని నాకు మాత్రం ఉట్టి ఇడ్లీ పడరా. ఇదిగో ఆయనకు అర్థమయ్యట్టు మళ్ళీ చెప్పు. నాకు మాత్రం ఒట్టి ఇడ్లీ పడరా. అయ్యో రేయ్, నువ్వు నా కంటి ముందు చెప్పా. ఒళ్ళు మండిపోతుంది. ఆయనతో పాటు నేను బయటికి వెళ్ళిపోతాను.